హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను మీ నారోజు శంకరాచారి. ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026 అక్టోబర్ 1కి 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో యూపీఎస్సీ గురించి మీకు కొద్దిగా వివరిస్తాను. ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడడానికి ముందు ఎవరు కారకులు, ఏర్పడిన తర్వాత యూపీఎస్సీ ఏ విధంగా ఈ 100 సంవత్సరాలలో సామాన్య విద్యార్థులను సైతం తనపై నమ్మకాన్ని ఏర్పరచుకుంది, ఎలా ఏర్పరచుకుంది, అలాగే సామాన్య అభ్యర్థులు కూడా యూపీఎస్సీలో సక్సెస్ఫుల్ కావడానికి కారణం ఏంటి, వేటిపై సక్సెస్ అవుతున్నారు, యూపీఎస్సీ చేస్తున్నటువంటి మార్పులు లేదా సంస్కరణలు ఏ విధంగా ఉన్నాయి మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. అందులో భాగంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడి 2026 అక్టోబర్ 1 నాటికి 100 సంవత్సరాలు కావస్తుంది. ఇందులో భాగంగా మనము యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ప్రపంచంలోనే కఠినమైనటువంటిది, లెంతీ ప్రాసెస్తో కూడుకున్నటువంటి ఎగ్జామ్. కాబట్టి మనకు సివిల్ సర్వీసెస్ అనగానే అయ్యో చాలా పెద్దది, లెంతీ ప్రాసెస్తో కూడుకున్నది, మరి మనం సాధించలేము అనేది అది మంచి నిర్ణయం కాదు. సాధిస్తున్నటువంటి అభ్యర్థులకి మామూలు పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు కూడా టాప్ సర్వీస్ను చేజిక్కించుకోవడం దాని యొక్క గొప్పతనం. మరి అందులో భాగంగా ఈ యూపీఎస్సీని ఏ విధంగా ఏర్పాటు చేయడం అనేది ఒక నిమిషం మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. మొట్టమొదట 1919లో ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనేది దీనికి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా లీ కమిషన్ సిఫార్సులు అతను చేసినటువంటి 1924లో కమిషన్ సిఫార్సులు అందివ్వడం జరిగింది. ఆ సిఫార్సుల ఆధారంగా దీని యొక్క అడుగును ముందుకు వేస్తూ 1926లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ద్వారా ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీస్ కమిషన్ని ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పాటు చేయడం జరిగింది. తదనంతరం చిట్ట చివరగా ఇప్పుడున్నటువంటి పొజిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే పేరు రావడానికి మనము భారతదేశం స్వాతంత్ర్యానంతరం 1950లో గణతంత్ర దినోత్సవంగా ఏర్పడిన శుభ సందర్భంలో భారత రాజ్యాంగంలో దీనిని రాజ్యాంగబద్ధ సంస్థగా గుర్తిస్తూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడిన తదనంతరం ఇందులో ముఖ్యంగా ఏ విధంగా మనం పిల్లర్స్ ద్వారా ఇది ఏర్పాటు చేస్తుందంటే, ఒకటి ఫెయిర్నెస్. ఈ ఫెయిర్నెస్ అనేది వాళ్ళు పేదలు కావచ్చు, ధనికులు కావచ్చు, పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలు లేదా విద్యార్థులు కావచ్చు, లేదా మారుమూల గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి విద్యార్థులు కావచ్చు, తర్వాత ఫ్లూయెన్సీ ఇంగ్లీష్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా లేనటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా అందరూ సమానమే, అందరికీ చక్కగా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు భారతదేశంలోనే అత్యున్నత టాలెంట్ గల విద్యార్థుల్ని అందజేయడానికి యూపీఎస్సీ నడుం బిగించింది ముఖ్యంగా. అలాగే దీని యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో, ట్రాన్స్పరెన్సీ కావచ్చు, ఇంపార్షియాలిటీ కావచ్చు, మాల్ ప్రాక్టీస్ లేకుండా పరీక్షలు నిర్వహించడం కావచ్చు, అలాగే ఈక్వల్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవన్నీ యూపీఎస్సీ తన కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థలుగా మనం చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా యూపీఎస్సీ ఏం చేస్తుందంటే రిక్రూట్మెంట్ చేస్తుంది. ఎవరిని రిక్రూట్మెంట్ చేస్తుంది అంటే ఆల్ ఇండియా లెవెల్ సివిల్ సర్వెంట్స్ని రిక్రూట్మెంట్ చేస్తుంది. అలాగే వారి యొక్క ప్రమోషన్లను, అలాగే వారిపై క్రమశిక్షణ చర్యలను తీసుకుంటుంది. ఈ విధంగా యూపీఎస్సీ భారతదేశంలో అత్యున్నత ప్రతిభావంతుల్ని తీసుకొని వచ్చి భారతదేశానికి సేవ చేసేటటువంటి భాగ్యాన్ని కల్పిస్తుంది. ఈ విధంగా అత్యున్నత ప్రతిభావంతుల్ని ఎంపిక చేసే సంస్థగా మన యూపీఎస్సీ గుర్తింపబడ్డది. యూపీఎస్సీలో మ్యాక్సిమం మనకి 48 ఆప్షనల్ సబ్జెక్టులు ఉన్నాయి. మరి 48 ఆప్షనల్ సబ్జెక్టుల్ని
మనము 22 భాషలలో రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలలో రాయొచ్చు. కాబట్టి 48 సబ్జెక్టుల్ని 22 భాషలలో అభ్యర్థులు రాస్తారు. ఎవాల్యుయేషన్ అనేది గొప్ప ప్రాసెస్. అందులో అన్ని భాషలలో ఉండేటటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఎంపిక చేసుకొని అందరి అభ్యర్థులకి న్యాయం జరిగేటట్లుగా పేపర్ వాల్యుయేషన్ చేపట్టడం జరుగుతుంది. మరి ప్రిలిమినరీకి మనం చెప్పుకున్నట్టయితే సుమారు 10 నుంచి 12 లక్షల అప్లికేషన్లు భారతదేశం మొత్తం నుంచి వస్తాయి. అయినా కూడా అంతమందికి దాదాపు 2500 సెంటర్లు, భారతదేశం మొత్తంలో 2500 సెంటర్లను కేటాయించి ఏ ఒక్క అభ్యర్థికి డిస్టర్బెన్స్ కాకుండా ఈ ఎగ్జామ్ పేపర్ని అందివ్వడం జరుగుతుంది. అలాగే వారు కోరుకున్నటువంటి భాషలో కూడా ఈ ఎగ్జామ్ పేపర్ని ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే యూపీఎస్సికి అప్లై చేస్తారో యూపీఎస్సి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ఎవరైనా ఫేక్ అభ్యర్థులు ఉన్నట్టయితే వారిని గుర్తుపట్టడం. రెండవది, ఇటీవలనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతిభా సేతు అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఈ ప్రతిభా సేతు ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సర్వీస్ సాధించకుండా ఉంటారో వారికి వారి యొక్క వివరాలని ఆన్లైన్లో పెట్టడం వల్ల కార్పొరేట్ సంస్థలు కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు, ఇంకా ఏవైనా పెద్ద సంస్థలు వారిని ఎంపిక చేసుకొని ఉద్యోగాలు కల్పించేటటువంటి అవకాశాలని భారత ప్రభుత్వం చేపట్టింది. ఇంతకుముందు ఏంటంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ వరకు వెళ్ళినటువంటి అభ్యర్థులు కూడా సెలెక్ట్ కాకపోతే ఏం చేయాలో తోయనటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులు ఉండేవారు. కానీ ఇప్పుడు దాన్ని సమూలంగా మార్పులు తీసుకొచ్చి భారత ప్రభుత్వం యూపీఎస్సీకి ఒక అభ్యర్థి ఇంటర్వ్యూ వరకు వచ్చాడంటేనే తన లోపల అత్యున్నతమైనటువంటి టాలెంట్ ఉందని తెలిసిపోతుంది. కేవలం చిన్న విషయానికి ఎక్కడో ఒక కాడ సెలెక్ట్ కానంత మాత్రాన అతనికి ప్రతిభ లేదని, అతని యొక్క ప్రతిభను గుర్తించకుండా ఉండడం మంచిది కాదని భారత ప్రభుత్వం ఈ ప్రతిభా సేతును ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఎవరైనా, టాలెంట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా తన యొక్క ఆర్థిక పరిస్థితిని లేదా గ్రామీణ పట్టణ ప్రాంతాలటువంటి ఆ ఆలోచనలను పక్కకు పెట్టేసి తనను తాను నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో యూపీఎస్సీని ప్రిపేర్ కావడం వల్ల, యూపీఎస్సీ నిర్వహించే పోటీ పరీక్షలు ప్రిపేర్ కావడం వల్ల మంచి సక్సెస్ సాధించి భారతదేశానికి లేదా భారత ప్రభుత్వంలో ముఖ్యమైనటువంటి లేదా కీలకమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఈ దేశానికి ఎనలేని సేవలు అందించి చరిత్రలో మంచి వ్యక్తిగా లేదా గొప్ప వ్యక్తిగా మారడానికి మనకి యూపీఎస్సీ అవకాశం ఇస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ యూపీఎస్సీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, నిర్వహించే విధానం కావచ్చు, ఏదైనా కావచ్చు, మన భారతదేశంలో అత్యధిక ఎలాంటి అరమరకలు లేకుండా, అపోహలకు తావు లేకుండా నిర్వహించే ఏకైక పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి మిత్రులారా, మీరు డిగ్రీ మొదటి సంవత్సరం నుండి మీ ప్రిపరేషన్ ప్రారంభించండి. భాషతోటి సంబంధం లేదు, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావాల్సినటువంటి అవసరం లేదు, దీనికి కోట్ల రూపాయలు లేదా బాగా ఆర్థికంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు తప్పకుండా యూపీఎస్సీని ప్రిపేర్ కండి, మంచి ఉద్యోగాన్ని సాధించండి. థ్యాంక్ యూ.